నా పేరు ఆర్వివి ప్రసాదరావు. నేను డిగ్రీ డిగ్రీ కాలేజ్లో పాలిటిక్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను. ఈరోజు సెకండ్ BA థర్డ్ సెమిస్టర్ పొలిటికల్ సైన్స్లో టాపిక్ ఏంటంటే రాజ్యాంగ పరిషత్ నిర్మాణం గురించి వివరిస్తాను. భారతదేశానికి 1947 ఆగస్ట్ 15 స్వాతంత్రం రావడం జరిగింది. ఆ స్వాతంత్ర పోరాటంలోనే భారత రాజ్యాంగ పరిషత్ కావాలని అనేక మంది జాతీయ నాయకులు కోరడం జరిగింది. అసలు రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటిసారిగా అమెరికాలో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ 1787లో ఫిలడెల్ఫియా కన్వెన్షన్, అలాగే ఫ్రాన్స్ దేశంలో 1791 జరిగిన నేషనల్ అసెంబ్లీ, ఈ రెండు మొట్టమొదటి రాజ్యాంగ సభలు. మొదటిదేమో అమెరికాలో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ 1787లో, రెండవది ఫ్రాన్స్లో 1789-91లో ఏర్పడిన నేషనల్ అసెంబ్లీ, మొట్టమొదటి రాజ్యాంగ సభలు. తర్వాత స్వాతంత్రం పొందిన దేశాలు ఈ రెండు దేశాలు ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకుని రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. అలాగే మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం రూపొందడం జరిగింది. మరి రాజ్యాంగ సభ రూపొందడానికి ముందు అనేక కోరికలు, అంటే మన జాతీయోద్యమంలోనే అనేక మంది నాయకులు బ్రిటిష్ వారిని రాజ్యాంగ సభ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. ఆ విధంగా ముందు కోరిన వారంటే MN రాయ్ అనే ఆయన భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకుని రాజ్యాంగం రూపొందించుకోవాలని MN రాయ్ సూచించారు. కానీ ఆయన మాట పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత 1933లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. 1933లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయమని బ్రిటిష్ వారిని కోరడం జరిగింది. తర్వాత 1933, 31, 32, 33 సంవత్సరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు విఫలమైనవి. ఆ విఫలమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని రాజ్యాంగ సభ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. తర్వాత 1936లో ఫైజ్పూర్లో 1935 బ్రిటిష్ ప్రభుత్వ చట్టాన్ని తిరస్కరించింది. అంటే 1936 ముందు 1935లో బ్రిటిష్ వారు చట్టం చేశారు, భారత రాజ్యాంగ చట్టం. ఆ చట్టాన్ని మన కాంగ్రెస్ పార్టీ తిరస్కరించి రాజ్యాంగ సభని ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. తర్వాత 1940లో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రెండు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని సూత్రప్రాయంగా బ్రిటిష్ వారు అంగీకరించడం జరిగింది. అంటే భారతీయుల సహకారం స్వీకరించడానికి 1940లో బ్రిటిష్ వారు అమెరికా కూడా ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ భారతీయుల సహకారం కావాలని వాళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీ సహకారం కావాలని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని యుద్ధానంతరం ఏర్పాటు చేస్తామని సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. తరువాత 1942లో క్రిప్స్ మిషన్, ఇది క్రిప్స్ రాయబారం భారతదేశంలో వచ్చింది. ఆ క్రిప్స్ రాయబారం కూడా భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని అంగీకరించడం జరిగింది. తర్వాత కాలంలో 1945 సెప్టెంబర్లో బ్రిటిష్ ప్రభుత్వం సూత్రప్రాయం భారతీయులకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే యుద్ధానంతరం రాజ్యాంగ సభ ఏర్పాటు చేస్తాము అని భారతీయులకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1945లో సెప్టెంబర్లో ఆల్ ఇండియా రేడియోలో లార్డ్ వెవెల్ అనే ఆయన గవర్నర్ జనరల్ వైస్రాయ్ భారతీయులకి ఒక న్యూస్ అందజేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర శాసనసభలకి ఎన్నికలు జరుగుతాయని, ఆ శాసనసభలు రాజ్యాంగ పరిషత్ ఎన్నుకుంటాయని ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా
1946 జనవరిలో రాష్ట్ర శాసనసభలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర శాసనసభలు 1946 జూన్ జూలైలో రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 1946 జూన్ జూలైలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీంట్లో 296 బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 93 మంది స్వదేశీ సంస్థల నుంచి ఎన్నిక కావడం జరిగింది. మొత్తం సభ్యులు 389. అందులో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 296, స్వదేశీ సంస్థల నుంచి 93 మంది రాజ్యాంగ సభకి ఎన్నిక కావడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్తులో అందరికీ అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. అంటే రాజ్యాంగ పరిషత్తు ఇంత చరిత్ర ఉంది. రాజ్యాంగ పరిషత్తు అప్పటికప్పుడు ఏర్పడలేదు. మొదటిసారి ఏమన్నా ఎంఎన్ రాయ్ ఏర్పాటు చేశాడు. ఎంఎన్ రాయ్ సూచించాడు భారతీయులు ఒక రాజ్యాంగం రూపొందించుకోవాలి, దానికి భారతీయులు ఒక రాజ్యాంగం రూపొందించుకోవాలని సూచించాడు. ఆ సూచన ఎవరు పట్టించుకోలేదు. రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత 1937లో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసింది, బ్రిటిష్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. తర్వాత 1930 చట్టం చేయడం జరిగింది. ఆ చట్టాన్ని బ్రిటిష్ భారతీయులు కాంగ్రెస్ పార్టీ 36లో ఫైజ్పూర్ తీర్మానం సమావేశంలో 1936 ఫైజ్పూర్ సమావేశంలో ఆ 35 చట్టాన్ని తిరస్కరించి రాజ్యాంగ సభను ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. 1940లో రెండో ప్రపంచ కాలంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని బ్రిటిష్ వారు సూత్రప్రాయంగా తెలియజేయడం జరిగింది. అలాగే 1946లో క్రీప్స్ రాయబారం 1942లో క్రీప్స్ రాయబారం కూడా భారతీయులకి యుద్ధానంతరం రాజ్యాంగ సభని ఏర్పాటు చేసి రాజ్యాంగ పరిషత్తుని రూపొందించడానికి ఒక రాజ్యాంగ సభని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1945లో బ్రిటిష్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది, రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తాం. 1945లో సెప్టెంబర్లో అప్పటి వైస్రాయ్ లిలిత్ గో ఆల్ ఇండియా రేడియో నుంచి ప్రసంగిస్తూ ఒక రాజ్యాంగ సభ త్వరలో రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళు రాష్ట్రాలు ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ సభని ఎన్నుకుంటారని ఆయన ప్రకటించడం జరిగింది. దాని ఫలితంగానే 1946 జనవరిలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 1946 జూన్ జూలైలో రాజ్యాంగ సభకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ రాజ్యాంగ సభలో మొత్తం బ్రిటిష్ ప్రాంతాల నుంచి 296 మంది, స్వదేశీ సంస్థల నుంచి 93 మంది ఎన్నిక కావడం జరిగింది. ఈ రాజ్యాంగ సభకి అందరు సభ్యులు అన్ని వర్గాల సభ్యులు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1949 డిసెంబర్ 9న ప్రారంభమైంది. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ మొదటిసారిగా సమావేశమైంది. ఈ రాజ్యాంగ పరిషత్ తొలి అధ్యక్షులు ఎవరంటే సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. కానీ ఆయన 2 రోజుల్లో మరణించగానే 2 రోజుల తర్వాత ఆయన స్థానంలో బాబు రాజేంద్ర చౌదరి ఎన్నుకోవడం జరిగింది. శాశ్వత అధ్యక్షుడిగా రాజ్యాంగ సభ శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం జరిగింది. మరి రాజ్యాంగ సభ యొక్క లక్ష్యాలు ఏంటి? ఈ రాజ్యాంగ సభ యొక్క లక్ష్యాల్ని జవహర్లాల్ నెహ్రూ గారు వివరించడం జరిగింది. అవేంటో చూద్దాం. భారతదేశం సర్వస్వతంత్రమైన సార్వభౌమ ప్రజాసత్తాక రాజ్యంగా అవతరిస్తుంది. భారతదేశం సర్వస్వతంత్రమైన ప్రజాసత్తాకమైన సార్వభౌమ దేశంగా ఆవిర్భవిస్తుంది. అంటే అప్పటి వరకు భారతదేశం 1947 ముందు అంటే 1946లో భారతదేశం సర్వసత్తాకమైన రాజ్యం కాదు. భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగింది, వలస దేశంగా ఉండిపోయింది. దాని గవర్నర్ స్థానం నుంచి విముక్తి పొందుతుంది. అంటే విముక్తి చేయాలి అని రాజ్యాంగ సభ యొక్క ఒక లక్ష్యం. నెక్స్ట్
స్వతంత్ర రాష్ట్రాలతో ఉండే సమాఖ్యగా ఆవిర్భవిస్తుంది. భారతదేశం రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. స్వతంత్రమైన రాష్ట్రాలు ఉంటాయి, అవి సమాఖ్యగా ఏర్పడతాయి. స్వతంత్ర రాష్ట్రాలు అంటే రాజ్యాంగ పరంగా వాటికి స్వేచ్ఛ ఉంటుంది. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం పరిపాలన కొనసాగించుకోవచ్చు. ఆ విధంగా స్వతంత్రత ఉండే రాష్ట్రాలతో కూడిన సమాఖ్యగా ఏర్పడుతుంది. అది రెండవ ఆశయం. మూడవది, అధికారానికి ప్రజలే మూలం. అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మిగిలిన ఏ ప్రభుత్వాలైనా సరే అధికారం చెలాయించే వాళ్ళు అధికారాన్ని ఎక్కడి నుంచి పొందుతారు? ప్రజల దగ్గర నుంచి. ప్రజలంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ముఖ్యం, ఎన్నికలలో ఓట్లు ముఖ్యం. కాబట్టి ప్రజలు తమ ఓట్ల ద్వారా ఏ ప్రభుత్వం ఉండాలి, ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి, ఎవరు ఎంపీగా ఉండాలి అని నిర్ణయించేది ఎవరంటే ప్రజలు. కాబట్టి ఆ విధంగా అధికారానికి మూలం ప్రజలే. అది కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన అని నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్, ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందజేయడం. ప్రజలకి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందజేయడం. సాంఘిక, ఆర్థిక, రాజకీయ ఏమంటే సాంఘికంగా, సామాజికంగా భారతదేశం చాలా వెనుకబడి ఉంది. అనేక కులాలతో కూడి ఉంది, అనేక వర్గాలతో కూడి ఉంది. ఆర్థికంగా పేదల సంఖ్య ఎక్కువ, విద్య లేదు, విద్యకు చాలా దూరంగా ఉన్నారు. ఈ విధంగా 3 రంగాల్లోనూ భారతదేశం చాలా వెనుకబడి ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగ సభ వెనుక దృష్టి పెడుతుందంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడానికి. అంటే ఈ విషయాలని రాజ్యాంగ సభలో రాజ్యాంగం తయారు చేసేప్పుడు ఈ అంశాల మీద శ్రద్ధ చూపుతుంది అని దాని అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయంగా కొన్ని వర్గాలకు మాత్రమే రాజకీయ న్యాయం అందుతుంది, అధికారం అందుతుంది. అధికారంలో పాల్పంచుకున్న వాడు కొన్ని వర్గాలు మాత్రమే. ఆ విధంగా కాకుండా అన్ని వర్గాల వారికి రాజకీయ అధికారం అందజేయాలనే ఒక లక్ష్యంగా రాజ్యాంగ సభ నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్, ఆలోచనలు, ఆరాధనలు, వృత్తి, భావ ప్రకటనలలో పౌరులందరికీ స్వేచ్ఛ కల్పించబడుతుంది. ఆరాధన అంటే మత విషయం. ప్రతి పౌరుడు తనకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఆలోచనలు, తనకి ఇష్టం వచ్చిన ఆలోచన ఏర్పాటు చేసుకోవచ్చు. ఆలోచన అంటే అనేక సిద్ధాంతాలు ఉంటాయి. ఎవరి సిద్ధాంతం వాళ్ళది. కమ్యూనిస్టులు కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ఆ విధంగా సామ్యవాదం కావచ్చు. ఈ విధంగా అనేక భావజాలాలకి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. వృత్తి, ప్రతి పౌరుడు తనకి ఇష్టం వచ్చిన వృత్తిని ఫాలో అవ్వచ్చు. తనకి ఇష్టం వచ్చిన వృత్తి వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ప్రతి పౌరుడు భావ ప్రకటన స్వాతంత్రం ఉంటుంది. ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వంలో లేని స్వేచ్ఛ, స్వాతంత్రాలు, హక్కులు అన్ని ప్రజలకి అందజేయడం జరుగుతుంది రాజ్యాంగం ద్వారా అని మన రాజ్యాంగ సభ యొక్క ఆశయాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అల్పసంఖ్యాక వర్గాలు, బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి అనేక రక్షణ కల్పించడం జరుగుతుంది. అల్పసంఖ్యాక వర్గాలు మతపరంగా కానీ భాషాపరంగా కానీ తక్కువ సంఖ్యలో ఉన్న ప్రజల్ని మనం అల్పసంఖ్యాకులు ఉంటాం. ఈ అల్పసంఖ్యాక వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి బీసీలు అంటాం. బలహీన వర్గాల వారికి, అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి న్యాయం చేయబడుతుంది. అంటే ఈ వర్గాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి దూరంగా ఉన్నాయి. వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఆ స్వతంత్రం పొందిన భారత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అవన్నీ రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్ష్యాలవి, ఈ తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ రెండవ సమావేశమైన జనవరి 1947 జనవరిలో 22న ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆశయాల్ని రాజ్యాంగ సభ రెండవ సమావేశమైన ఎప్పుడు జరిగిందంటే 1947 జనవరి 22న ఈ రెండవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. తరువాత రాజ్యాంగ సభకి ఎన్నికలు జరిగాయి. ఈ రాజ్యాంగ సభకి ఎన్నికలు జరిగిన తర్వాత మొత్తం 389 సభ్యులు ఎన్నికయ్యారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి, స్వదేశీ సంస్థల నుంచి. అధ్యక్షుడు అని చెప్పాము, బాబు రాజేంద్ర ప్రసాద్. ఇవి 2 కమిటీలుగా ఏర్పడ్డాయి. విధాన నిర్ణయ కమిటీ, విధాన
నిర్ణాయక కమిటీలు, విషయ నిర్ణాయక కమిటీలు, విషయ విధాన నిర్ణాయక కమిటీలు, విషయ నిర్ణాయక కమిటీలు అని రెండు రకాల కమిటీలుగా ఏర్పాటు చేయబడింది. విధాన నిర్ణయ కమిటీ ఏమో 10, విషయ నిర్ణయ కమిటీ ఏమో 12. మొత్తం రాజ్యాంగ సభలో ఉన్న సభ్యులందరూ రెండు రకాల కమిటీలుగా విభజింపబడ్డారు. మొదటి కమిటీ ఏంటంటే విధాన నిర్ణయ కమిటీ. ఈ కమిటీలో మొత్తం ఏంటంటే 10. రెండవ రకం కమిటీ విషయ నిర్ణయ కమిటీలు, ఇవి 12. ఇవి కమిటీలుగా ఏర్పడి ఒక్కొక్క కమిటీలో సభ్యులు 10 మంది కానీ 15 మంది కానీ 5 కానీ 6 కానీ ఉండడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల మీద వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి చివరికి రాజ్యాంగ సాధన కమిటీకి అందజేయడం జరిగింది. ఈ విధాన కమిటీలు ఏమిటో చూద్దాం. 1 విధాన నిబంధనల కమిటీ. విధాన నిబంధనల కమిటీ. 2 ఆర్థిక స్టాఫ్ కమిటీ. ఆర్థిక స్టాఫ్ కమిటీ. 3 క్రెడెన్షియల్స్ కమిటీ. 4 సభా కమిటీ. 5 ప్రెస్ గ్యాలరీ కమిటీ. 6 స్టీరింగ్ కమిటీ. 7 ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ. 8 హిందీ అనువాద కమిటీ. 9 ఉర్దూ అనువాద కమిటీ. 10 భారత స్వాతంత్ర చట్ట పరిశీలన కమిటీ. భారత స్వాతంత్ర చట్ట పరిశీలన కమిటీ. ఈ 10 కమిటీలు విధాన నిర్ణయ కమిటీలు అంటాం. 1 నిబంధనల కమిటీ, 2 ఆర్థిక స్టాఫ్ కమిటీ, 3 క్రెడెన్షియల్ కమిటీ, 4 సభా కమిటీ, 5 ప్రెస్ గ్యాలరీ కమిటీ, 6 స్టీరింగ్ కమిటీ, 7 ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, 8 హిందీ అనువాద కమిటీ, 9 ఉర్దూ అనువాద కమిటీ, 10 భారత స్వతంత్ర చట్ట పరిశీలన కమిటీ. ఇవన్నీ విధాన నిర్ణయ కమిటీలు. నెక్స్ట్ విషయ నిర్ణయ కమిటీలు. ఇవి 12. 1 రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ. రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ. 2 సలహా సంఘం. దీనిలో 5 కమిటీలు ఉన్నాయి. సలహా సంఘంలో మళ్ళీ 5 కమిటీలు ఉన్నాయి. అందులో 1 ప్రాథమిక హక్కుల సంఘం. ప్రాథమిక హక్కుల సంఘం. 2 సలహా అల్పసంఖ్యాకుల కమిటీ. 3 ఈశాన్య రాష్ట్రాల కమిటీ.
ఈశాన్య రాష్ట్రాల కమిటీ. డి వాయువ్య సరిహద్దు రాష్ట్రాల కమిటీ. నెక్స్ట్ ఈ అస్సాం ప్రాంత కమిటీ. విధాన నిర్ణయ కమిటీలో 12 ఉన్నాయి. ఒకటి రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ, 2 సలహా సంఘం, దాంట్లో 5 కమిటీలు ఉన్నాయి. ఒకటి ఏ ప్రాథమిక సంఘం, బి అల్పసంఖ్యాకుల కమిటీ, సి ఈశాన్య రాష్ట్రాల కమిటీ, డి వాయువ్య సరిహద్దు రాష్ట్రాల కమిటీ, ఈ అస్సాం ప్రాంత కమిటీ. నెక్స్ట్ 3 కేంద్ర ప్రభుత్వ సాధికార కమిటీ. నాలుగు కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ. 5 రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ. 6 ముసాయిదా రచనా కమిటీ. 7 ఆర్థిక అంశాల కమిటీ. 8 కేంద్ర పాలిత ప్రాంతాల కమిటీ. 9 జాతీయ పతాక కమిటీ. 10 సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ. 11 రాజ్యాంగ పరిశీలన కమిటీ. 12 భాషా రాష్ట్రాల కమిటీ. ఇవి విషయ నిర్ణాయక కమిటీలు. ఇవి 12 ఉన్నాయి. ఒకటేమిటి రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ. 2 సలహా సంఘం, దీనిలో మళ్ళీ 5 కమిటీలు ఉన్నాయి. ఏ ప్రాథమిక హక్కుల కమిటీ, బి అల్పసంఖ్యాకుల కమిటీ, సి ఈశాన్య రాష్ట్రాల కమిటీ, డి వాయువ్య సరిహద్దు రాష్ట్రాల కమిటీ, ఈ అస్సాం ప్రాంత కమిటీ. ఈ కమిటీలన్నీ కలిపి 2వ కమిటీ సలహా కమిటీ. నెక్స్ట్ 3వ కమిటీ ప్రభుత్వ సాధికార కమిటీ. 4 కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ. 5 రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ. 6 ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ. 7 ఆర్థిక అంశాల కమిటీ. 8 కేంద్ర పాలిత ప్రాంతాల కమిటీ. 9 జాతీయ పతాక కమిటీ. 10 సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ. 11 రాజ్యాంగ పరిశీలన కమిటీ. 12 భాషా రాష్ట్రాల కమిటీ. కాబట్టి విధాన నిర్ణయ కమిటీలు, విషయ నిర్ణయ కమిటీలు వాటికి ఆ కమిటీ ఇచ్చిన బాధ్యతల్ని ఆ కమిటీలు రూపొందిస్తాయి. రూపొందించి వాటి నివేదికలు ఎవరికి సమర్పిస్తారు? ముసాయిదా కమిటీ.
మొత్తం ఈ కమిటీలు 10 విషయ నిర్ణయ కమిటీలు, విధాన నిర్ణయ కమిటీలు 10, 12 ఈ 22 కమిటీలు కలిపి తమ నివేదికల్ని ముసాయిదా కమిటీకి అందజేయడం జరుగుతుంది. చిట్ట కమిటీ ముసాయిదా కమిటీ. దీన్నే డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటాం. దీనిలో 7 సభ్యులు ఉన్నారు. దీని చైర్మన్ ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. దీని అధ్యక్షుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది కమిటీ 1947 ఆగస్టు 9న ఏర్పాటు చేయడం జరిగింది. 1947 ఆగస్టు 29న ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, సర్ మహమ్మద్ సాదుల్లా, అలాగే కెఎం మున్షి, బిఎల్ మిత్తర్, డిపి ఖైతాన్. ఈ డిపి ఖైతాన్ అనే ఆయన మళ్ళీ ఆయన మరణించడం జరిగింది. ఆయన స్థానంలో టిటి కృష్ణమాచారి అనే ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో సభ్యులు అంటే ముసాయిదా కమిటీలో సభ్యులు అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, సర్ మహమ్మద్ సాదుల్లా, కెఎం మున్షి, బిఎల్ మిత్తర్, టిటి కృష్ణమాచారి. ఈ 7 సభ్యుల కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించి రాజ్యాంగ సభకి సమర్పించడం జరిగింది. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. దీన్నే మనం ఏమంటాం రిపబ్లిక్ డేగా భావిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఈ రాజ్యాంగ పరిషత్ 1946 డిసెంబర్ 9 నుంచి 1949 నవంబర్ 26 మధ్య 11 సార్లు సమావేశమై చిట్ట చివరికి రాజ్యాంగం రూపొందించింది. ఈ రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు రాజ్యాంగ సభకి అంచనా వేయడం జరిగింది. ఇది రాజ్యాంగ సభ నిర్మాణం. అయితే రాజ్యాంగ సభ ఆశయాలు అంటే ఈ ఫస్ట్ చాప్టర్ లో మనకి మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎస్ఏ అడుగుతున్నాడు, ఎంఎక్స్ అడుగుతున్నాడు. కాబట్టి దీన్ని కూడా మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగ సభ పరిషత్ అనే టాపిక్ ఇంతటితో పూర్తి చేశాం. మరి ఇంకో రోజున వేరే టాపిక్తో మీ ముందుకు వస్తాను.